హలో పిల్లలు, ఈరోజు మనం ఒక అద్భుతమైన మంచు అడవిలో జరిగే స్నేహం కథ వినబోతున్నాం. ఒకప్పుడు మంచుతో పూర్తిగా కప్పబడ్డ ఒక అందమైన పర్వత అడవి ఉండేది. ఆ అడవిలో మనం సాధారణంగా చూసే జంతువులు కాకుండా కొన్ని ప్రత్యేకమైన జంతువులు జీవించేవి. అక్కడ ఒక చిన్న ఎర్రటి పాండా, తెలివైన ఆర్కిటిక్ ఫాక్స్, పెద్ద యాక్, నెమ్మదిగా కదిలే స్లో లారెస్ మరియు ఒక బలమైన స్నో లెపర్డ్ ఉండేవి. కాని ఆ అడవిలో ఒక చిన్న సమస్య ఉండేది. అన్ని జంతువులు కలిసి ఉండేవి, కాని ఒకరితో ఒకరు స్నేహంగా ఉండేవి కాదు. ఆ అడవిలో తారా అనే స్నో లెపర్డ్ ఉండేది. తారా చాలా బలంగా ఉండేది, వేగంగా పరిగెత్తేది. కాని ఆమెకొక పెద్ద బాధ ఉండేది. ఆమెకు ఒక్క స్నేహితుడు కూడా ఉండేవాడు కాదు. ఎందుకంటే మిగతా జంతువులందరూ ఆమెను చూసి భయపడేవి. అది స్నో లెపర్డ్, దగ్గరకు వెళ్లొద్దు అని అందరూ చెప్పేవారు. అందుకే తారా ఎప్పుడూ ఒంటరిగా పర్వతాలపై తిరుగుతూ ఉండేది. రాత్రి వచ్చినప్పుడు ఆమె నిశ్శబ్దంగా ఆకాశంలో మెరిసే నక్షత్రాలను చూస్తూ ఉండేది. ఆమె మనసులో ఒకే ఆలోచన, నాకు కూడా ఒక స్నేహితుడుంటే బాగుండేది అని. ఒకరోజు చెట్టు కొమ్మల నుంచి ఒక చిన్న ఎర్రటి పాండా దిగింది. ఆమె పేరు మికు. మికు చాలా సరదాగా ఉండేది. ఆమె కొత్తగా ఆ అడవికి వచ్చింది. అందుకే అక్కడి జంతువుల గురించి ఆమెకు ఏమాత్రం తెలియదు. మికు తారాను చూసి నవ్వుతూ అడిగింది, హాయ్, నువ్వెవరు? తారా ఆశ్చర్యపోయింది. ఎవరూ ఆమెతో ఇలా మాట్లాడలేదు. ఆమె నెమ్మదిగా చెప్పింది, నా పేరు తారా అని చెప్పింది. అలా ఆ రోజు నుండి తారా జీవితంలో మొదటి స్నేహం మొదలైంది. కొన్ని రోజుల తర్వాత మికు తన స్నేహితుల్ని కూడా తీసుకొచ్చింది. అక్కడొక పెద్ద యాక్, బోరా ఉండేది. అది చాలా బలంగా ఉండేది, కాని హృదయం మాత్రం చాలా మృదువుగా ఉండేది. మరొకటి లియా అనే ఆర్కిటిక్ ఫాక్స్. ఆమె చాలా తెలివైనది. ఇంకొకటి చిన్న టిమి, స్లో లారెస్. అది నెమ్మదిగా కదిలేది, కాని చాలా మంచి మనస్సు కలిగి ఉండేది. మికు ఇలా అంది, ఇప్పటినుండి తారా కూడా మన స్నేహితురాలు అని. మొదట అందరూ కొంచెం భయపడ్డారు, కాని కొన్ని రోజుల తర్వాత అందరూ కలిసి ఆడుకోవడం మొదలుపెట్టారు. తారా జీవితంలో మొదటిసారి నిజమైన ఆనందం వచ్చింది. ఒక రాత్రి భారీ మంచు తుఫాను వచ్చింది. గాలి బలంగా వీచింది. చెట్లు ఊగిపోయాయి. అడవిలో పెద్ద శబ్దాలు వినిపించాయి. అప్పుడు ఒక్కసారిగా సహాయం చెయ్యండి అని ఒక చిన్న అరుపు వినిపించింది. అది టిమి. ఒక పెద్ద రాయి కింద చిక్కుకుంది. మిగతా జంతువులు భయంతో నిలబడ్డాయి. రాయి చాలా పెద్దది. ఎవరూ దాన్ని కదిలించవేకపోయారు. అందరూ చాలా బాధపడ్డారు. అప్పుడు తారా ముందుకు వచ్చి ధైర్యంగా చెప్పింది, మనమంతా కలిసి ప్రయత్నిస్తే టిమీని రక్షించగలం. యాక్, బోరా తన బలంతో రాయిని ఎత్తింది. తారా తన శక్తితో రాయిని పైకి లేపింది. కొన్ని క్షణాల తర్వాత టిమీ బయటికి వచ్చింది. కాని తారాకు కాలికి ఒక గాయమయింది. ఆమె నడవలేకపోయింది. మికు ఆమె దగ్గరే ఉండేది. లియా ఔషధ మొక్కలు తెచ్చింది. బోరా ఆహారం తీసుకొచ్చింది. కొన్ని రోజుల తర్వాత తారా మళ్లీ ఆరోగ్యంగా అయ్యింది. ఇంత మంచి స్నేహితులు నాకుంటారని నేనెప్పుడూ అనుకోలేదు అని. ఆమె కళ్లల్లో ఆనందంతో కన్నీళ్లు వచ్చాయి. ఆ రోజు నుండి తారా ఇక ఎప్పుడూ ఒంటరిగా లేదు. ఆమెకు ఇప్పుడు ఒక గొప్ప స్నేహితుల కుటుంబం ఉంది. పిల్లలు, ఈ కథలోని నీతి, రూపం చూసి ఎవ్వరినీ తీర్పు చేయకూడదు. ఇఫ్ యు లవ్ దిస్ వీడియో, డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.